ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పలకరింపులు లేదా క్వశ్చన్ ప్రశ్నలు ఎలా వేయాలో నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. హాయ్ జగదీష్, హౌ ఆర్ యూ? ఇది మనకి చాలా ఫండమెంటల్ బేసిక్, ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనకు తెలిసిన వాళ్ళకి కనిపించినప్పుడు హాయ్ అంటాం, హలో అంటాం, లేదా హాయ్ జగదీష్ హౌ ఆర్ యూ, హాయ్ కృష్ణ హౌ ఆర్ యూ, హాయ్ ప్రియా హౌ ఆర్ యూ అని మనం చెప్తాం. వాళ్ళ ఆన్సర్ ఫైన్ ప్రదీప్, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ ఆర్ హౌ అబౌట్ యూ. సో వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పేటప్పుడు ఫైన్ అని చెప్తాం, వాళ్ళ పేరు చెప్తాం. సార్ అయినట్టయితే ఫైన్ సార్, ఫైన్ మేడం అంటాం. థ్యాంక్ యూ అని కూడా మనం చెప్తాం, మన యొక్క యోగక్షేమాలు అడిగారు కాబట్టి థ్యాంక్ యూ అని కూడా చెప్తాం. హౌ ఆర్ యూ మళ్ళీ తిరిగి అడుగుతాం, నువ్వు ఎలా ఉన్నావు అని, లేదా హౌ అబౌట్ యూ నీ గురించి ఏంటని మనం అడుగుతాం. అలాగే హాయ్ సుజీ, హౌ గోస్ లైఫ్, హౌ ఈజ్ లైఫ్. హౌ ఆర్ యూ అనేటువంటిది రొటీన్ అని అనిపించినప్పుడు వేరేగా హౌ గోస్ లైఫ్ ఆర్ హౌ ఈజ్ లైఫ్ ఆర్ హౌ ఈజ్ లైఫ్ గోయింగ్ అని అడగచ్చు. జీవితం ఎలా సాగుతుంది, లైఫ్ ఎలా సాగుతుంది, ఏంటి సంగతులు అని అంటాం కదండి, దానికి మనం ఇలా అడగచ్చు. స్టూడెంట్స్ అయినట్లయితే మనం హౌ ఆర్ యువర్ స్టడీస్ అని అడుగుతాం. ఎందుకంటే స్టూడెంట్స్కి వాటి స్టడీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫస్ట్ ఎలా చదువుతున్నావు అని అడుగుతాం. ఎలా బాగున్నారా అని అనుకుంటా ఎలా చదువుతున్నావు అడుగుతాం కాబట్టి హౌ ఆర్ యువర్ స్టడీస్ అని మనం అడుగుతాం. అలాగే హౌ అబౌట్ యువర్ స్టడీస్, హౌ ఆర్ యువర్ స్టడీస్ లేదా హౌ అబౌట్ యువర్ స్టడీస్. ఫైన్, థ్యాంక్స్, ఫైన్ సార్, థ్యాంక్ యూ ఆర్ థ్యాంక్స్. హౌ అబౌట్ యూ మీరు ఎలా ఉన్నారు సార్, హౌ ఆర్ యువర్ స్టడీస్. అదే కనుక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ అడిగాడు అనుకోండి, లేదా ఒక సీనియర్ స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ అడిగాడు అనుకో, ఫైన్ థ్యాంక్స్, హౌ అబౌట్ యూ, హౌ ఆర్ యువర్ స్టడీస్, హౌ అబౌట్ యువర్ స్టడీస్ అని అడగచ్చు. ఫైన్ టు, సేమ్ హియర్, థ్యాంక్ యూ, బాగుందిరా, నా స్టడీస్ కూడా చాలా బాగున్నాయి, నా ప్రిపరేషన్ కూడా బాగుంది. హాయ్ జగదీష్, హౌ ఆర్ యూ. మళ్ళీ ఇంకో విధంగా ఆన్సర్ అడిగే కూడా చూద్దాం ఈ ప్రశ్నకి. ఫైన్, బాగున్నాను. కాంట్ కంప్లైంట్, పెద్దగా జీవితం మీద కంప్లైంట్స్ ఏమి లేవు, అంతా బాగానే సాగుతుంది. నెవర్ బెటర్, బాగానే ఉంది లైఫ్, ఎంతకంటే బెటర్ ఎప్పుడూ లేదు, ఇది బాగుంది, ప్రస్తుతానికి లైఫ్ బాగానే సాగుతుందని మనం చెప్పచ్చు. నో రిగ్రెట్స్, ఏం పశ్చాత్తాపం లేదు, బాగానే సాగుతుంది లైఫ్. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. సేమ్ హియర్, నాకు అంతేరా, అంతా బాగానే ఉంది, కోవిడ్ తర్వాత లైఫ్ ప్రశాంతంగా ఉంది, పెద్దగా సమస్యలు ఏం లేవు, అలాగని బాగా లేదు, పర్వాలేదు, ఒక మోస్తరుగా ఉంది, సాగుతుంది. హాయ్ రాహుల్, హౌ ఆర్ యూ అండ్ హౌ ఈస్ ఎవ్రీబడి. ఎలా ఉన్నావు, ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, మీ ఫ్రెండ్స్ లేదా మీ పేరెంట్స్, మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారు అనడానికి హౌ ఆర్ యూ అండ్ హౌ ఈస్ ఎవ్రీబడి ఆర్ హౌ ఈస్ ఎవ్రీబడి ఎట్ హోమ్. ఎవ్రీబడి ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్. అందరూ బాగున్నారు, అంతా బాగుంది అని మనం చెప్తాం. పలకరింపుల్లో ఇంగ్లీష్ అయినా తెలుగులో కానీ హౌ ఆర్ యూ అంటే నేనేం బాగలేదని చెప్పడం చాలా రేర్. హౌ ఆర్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు. హౌ అబౌట్ యువర్ పేరెంట్స్, దీన్ని మనం ఇలా కూడా అడగచ్చు. హౌ అబౌట్, హౌ ఆర్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ హౌ ఆర్ యువర్ సిబ్లింగ్స్. హౌ ఈజ్ యువర్ బ్రదర్, హౌ ఈజ్ యువర్ సిస్టర్, హౌ ఈజ్ యువర్ వైఫ్, హౌ ఈజ్ యువర్ హస్బెండ్, హౌ ఈజ్ యువర్ సన్, హౌ ఈజ్ యువర్ డాటర్. ఇవన్నీ కూడా మనం అడగచ్చు. హాయ్ నీరజ, లాంగ్ సిన్స్ వి మెట్. నీరజ, చాలా రోజులైంది మనం కనబడి, ఎలా ఉన్నావు అని చెప్పడానికి హాయ్ నీరజ, లాంగ్ సిన్స్ వి మెట్. ఆర్ ఏజెస్ సిన్స్ వి మెట్, అబ్బో యుగాలైంది నిన్ను చూసి, చాలా రోజులు అయిపోయింది నీరజ, ఎలా ఉన్నావు, ఎంతలా మారిపోయావు అని. లాంగ్ టైమ్ నో సీ, చాలా రోజులైంది చూడలేదు. ఇవన్నీ కూడా ఎవరైనా చాలా రోజుల తర్వాత ఎదురుపడినప్పుడు మనం చెప్పాలి, అంతేగాని నిన్న ఎదురుపడినవన్నీ ఇంగ్లీష్ ఏదో బాగుంది కదా అని చెప్పి మళ్ళీ మార్నింగ్ ఎదురుపడితే హాయ్ నీరజ లాంగ్ సిన్స్ వీ మెట్ అంటే నిన్నే కదా కలిసాం అని అంటారు. అందువల్ల చాలా రోజుల తర్వాత కనిపించిన వాళ్ళకి చెప్పాల్సినటువంటిది హాయ్ నీరజ, లాంగ్ సిన్స్ వీ మెట్ ఆర్ ఏజెస్ సిన్స్ వీ మెట్ ఆర్ లాంగ్ టైమ్ నో సీ అని చెప్పొచ్చు. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్, ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని అడగటానికి వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్. ఇట్స్ అ రియల్ ప్లెజర్ మీటింగ్ యూ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఇంత కాలం తర్వాత కలిసా, ఇన్ని రోజులు చాలా బాగుంది. ఇట్స్ అ రియల్ ప్లెజర్ మీటింగ్ యూ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఆర్ హౌ నైస్ మీటింగ్ యూ ఆఫ్టర్ ఆల్ దీస్ డేస్. హౌ నైస్ మీటింగ్ యూ ఆఫ్టర్ ఆల్ దీస్ డేస్. హౌ గోస్ లైఫ్, చాలా రోజులు కలిసి చాలా ఆనందంగా ఉంది, ఎలా ఉంది లైఫ్ అని అడుగుతాం.
హే హూ డు ఐ సీ హియర్, శ్రీకర్. శ్రీకరే కదా నువ్వు, శ్రీకరే కదా చూస్తాను ఇందాల తర్వాత. ఇది ఇంకో రకమైనటువంటి పలకరింపు అనమాట. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ని అరే శ్రీకరే కదా నువ్వు, ఎలా ఉన్నారా ఏంటో అని అడగడానికి. వాట్ ఏ సర్ప్రైజ్, హోప్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. బా ఎన్ని రోజులుగా సడన్గా శ్రీకర్ కలిసావు. హోప్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, నువ్వు శ్రీకర్ కదా, నేనేం పొరపట్లేదు కదా, ఇంకెవరైనా శ్రీకర్ అనుకుంటున్నానా అని. అలా మనం చెప్పిన తర్వాత శ్రీకర్ అంటాడు, మేక్ నో మిస్టేక్, ఐఎమ్ శ్రీకర్ ఆఫ్ కోర్స్ ఇనఫ్. బాబు నువ్వేం పొరపడలేదు, నేను శ్రీకర్ని, చాలు ఓవర్ యాక్షన్ చాలు, తగ్గించు అంటున్నాడు. ఈ విధంగా మనం ఫ్రెండ్స్ తారసపడినప్పుడు, టీచర్స్ తారసపడినప్పుడు, చదువుకునేటువంటి స్టూడెంట్స్ తారసపడినప్పుడు ఎలా పలకరించుకోవాలో, ఎలా పరామర్శ చేసుకోవాలో మనం నేర్చుకోవడం జరిగింది. వీటిని వీలైనంత తరచూ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఎవరితోనైనా కలిసేటప్పుడు ఈ వేర్ అబౌట్స్ పలకరింపులు చేసుకుని వాళ్ళ యొక్క క్వశ్చన్ అడుగుతాం కాబట్టి హలో, హౌ ఆర్ యూ, హాయ్, హలో, ఈ వాట్సాప్ ఇంతవరకే ఉండిపోకుండా కొంచెం ఎక్కువగా మనం సందర్భాన్ని బట్టి వాడినట్లయితే బాగుంటుంది. కాబట్టి డెఫినెట్గా మనం ఎవరితోనైనా గంటల తరబడి మాట్లాడేది ఏమి ఉండదు. ఒక 2-3 minutes 4 minutes మాట్లాడతాం. అటువంటి టైంలో మనం ఇంప్రెస్ చేయడానికి ఇటువంటివి వాక్యాలు కనుక వాడినట్లయితే మీకు మంచి బాగుంటుంది. కానీ ఈ సెంటెన్సెస్ కంటతా పెట్టినట్టుగా ఉండకూడదు. వెంటనే ఫ్లూయెన్సీగా నాలుగుపైన తాండవిస్తూ ఉండాలి. వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఇటువంటి వాటిని బాగా మీ స్పోకెన్ ఇంగ్లీష్లో డైలీ లైఫ్లో వాడతారని కోరుకుంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.